హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సెవెన్ సెవెన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు మరో కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. రవ్వ సేమియా ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బండలు పెట్టుకుని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒక ప్యాకెట్ సేమియా అంటే 180 గ్రామ్స్ సేమియా వేసుకున్నాను నేను ఈ రెసిపీ కోసము. సో ఇవంతా కూడా కొద్దిగా లైట్గా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని ఒక పళ్ళెంలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఈ రవ్వ సేమియా ఇడ్లీకి కొద్దిగా నేను సోడా ఉప్పు వేస్తానండి. మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు. సో తగినంత సాల్ట్, ఒక హాఫ్ లీటర్ పెరుగు కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని పిండి బాగా మిక్స్ మొత్తం బాగా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ సేమియా ఇడ్లీ. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ రాసేసుకొని ఇడ్లీ ఇలా పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కుక్కర్లో ఉడికించి దించుకుంటే సరిపోతుందండి. కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రవ్వ సేమియా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.